తిరుపతి పట్టణంలో బైరాగి పట్టడి కాలనీ అందుగల శ్రీ భక్తాంజనేయ స్వామి శ్రీ వినాయక స్వామి దేవస్థానంలో ఈరోజు జరుగుతున్న శని త్రయోదశి కార్యక్రమము. ఇందులో అధిక మొత్తంలో భక్తులు పాల్గొని నవగ్రహ పూజ మరియు శని దేవుళ్ళ పూజలను జరుపుతున్నారు. సో అందువలన తిరుపతి పట్టణ వాసులు చుట్టుపక్కల వాళ్ళు కూడా తండోపోతండాలుగా వచ్చి స్వామివారికి నవగ్రహాలకు శని దేవుడికి పూజలు చేస్తూ అర్చనలు చేస్తూ నిమగ్నమై ఉన్నారు, పూజల్లో నిమగ్నమై ఉన్నారు. సో ఇది గరుడ వాహనం అండి. ఈ మధ్యన ప్రతిష్ఠించారు శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయము. ఇక్కడ ప్రతిరోజు అనునిత్యము స్వామివారి పూజలు జరుగుతుంటాయి. భక్తాదులందరూ కూడా వచ్చి శ్రీ భక్తాంజనేయ స్వామివారి విగ్రహం స్వామివారు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు, అలాగే సాయంకాలం 5 గంటల నుండి 8 గంటల వరకు పూజా కైంకర్యాలు జరుగుతుంటుంది. భక్తాదులు తిరుపతి చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి స్వామివారి అనుగ్రహం తీసుకొని సో స్వామివారి అనుగ్రహంతో కుటుంబ సమేతంగా వచ్చి చూసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఇది వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయం. ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలో శని త్రయోదశి కారణంగా ఎంతోమంది భక్తులు తమ తమ కోరికలను తీరేందుకు స్వామివారికి పూజా కైంకర్యాలు అర్చనలు చేసుకుంటూ తరిస్తున్నారు. కావున ప్రజలందరూ కూడా తిరుపతి పట్టణంలోని బైరాగి పట్టడి కాలనీ అందుగల శ్రీ భక్తాంజనేయ స్వామి వినాయక స్వామి వారి దేవాలయానికి వచ్చి దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్, ఓం నమో వెంకటేశాయ, గోవింద, నమో నమః.